భక్తులందరికీ హరే కృష్ణ. వందల వేల రామాయణాలు రచించబడ్డాయి భక్తుల చేత. సమయానుసారంగా ఆయా పరిస్థితులలో, ఆయా భాషలలో, ఆయా ప్రదేశాలలో భక్తులు జన్మించారు. ఆయా భక్తులు వారి యొక్క భావానుసారంగా, వారి యొక్క ధ్యానానుసారంగా రకరకాల రామాయణాలు రచించబడ్డాయి. కేవలం వాల్మీకి రామాయణమే కాదు, వేల సంఖ్యలో రామాయణాలు ఉన్నాయి. అన్ని భాషల్లో ఆయా భక్తులు రచించారు. మహారాష్ట్రలో ఒక గొప్ప భక్తుడు ఉండేవారు. ఆయన పేరు నామదేవుడు. గొప్ప రామ భక్తుడు, విఠల్ భక్తుడు. రామాయణాన్ని స్వయంగా ఆయన మరాఠా భాషలో రచించారు. రామాయణాన్ని రచించిన తర్వాత సరే మొట్టమొదటి ఎవరికి వినిపిద్దాం? భక్తులలో అగ్రగణ్యుడు శ్రీ హనుమంతుడు. ఆయనకి వినిపిస్తాను నా యొక్క రామాయణాన్ని. ఇందులో ఏమైనా దోషాలు ఉన్నాయేమో ఆయనే చెప్పగలరు, తర్వాత అందరికీ నేను వినిపిస్తాను అని అనుకున్నారు నామదేవుడు. నామదేవుడు హనుమంతుడిని ప్రార్థించారు. హనుమంతుడు స్వయంగా వచ్చారు. స్వామి, నేను ఈ రామాయణాన్ని రచించాను, దయచేసి ఒకసారి మీరు చూడండి, ఇందులో ఏమైనా దోషాలు ఏమున్నాయో ఒకసారి గమనించండి అని నామదేవుడు అన్నారు. హనుమంతుడు ఆ రామాయణాన్ని తీసుకొని చూశారు, మొత్తం పరీక్షించారు. ఒక్క దోషం ఉంది ఇందులో. ఏంటి స్వామి? ఎప్పుడైతే నేను అశోకవనంలో సీతాదేవి దగ్గరికి వెళ్ళాను, ఆ సమయంలో సీతాదేవి ఎదురుగా ఉన్న పుష్పాలన్నీ కూడా ఎర్రటి పుష్పాలు ఉన్నాయి అక్కడ, నువ్వేమో తెల్లటి పుష్పాలని రాశావు. నామదేవుడు చూశారు. స్వామి, నేను ధ్యానంలో చూస్తే అశోకవనంలో తెల్లటి పుష్పాలే ఉన్నాయి అక్కడ. కానీ హనుమంతుడు అంటారు, లేదు 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 లేదు, స్వయంగా నేను అక్కడ ఉన్నానయ్యా. అప్పుడు సీతాదేవి ఎదురుగా కొన్ని మొక్కలు ఉన్నాయి, అక్కడ అన్నీ కూడా ఎర్రటి పుష్పాలు ఉన్నాయి అని అన్నారు. నామదేవుడు అన్నారు, లేదు లేదు స్వామి, నాకు ధ్యానంలో తెల్లటి పుష్పాలే కనిపించాయి, అందుకే నేను తెల్లటి పుష్పాలని రాశాను. హనుమంతుడు, లేదు లేదు, ఇక్కడ దోషం, మీరు కరెక్ట్ చేయండి, అక్కడ తెల్లటి పుష్పాలు కాదు ఎర్రటి పుష్పాలు ఉన్నాయి. సరే, ఆ సమయంలో ఇంకెవరు ఉన్నారు? సీతాదేవి ఉన్నారు. నామదేవుడు సీతాదేవిని ప్రార్థించారు. సీతాదేవి స్వయంగా వచ్చారు, రామాయణాన్ని చూపించారు. సీతాదేవి గమనించారు, లేదు 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 లేదు, ఏంటి తెల్లటి పుష్పాలను రాశావు? అక్కడ అన్నీ కూడా నీలం పుష్పాలు ఉన్నాయి, నీలం రంగులో ఉన్నాయి అన్ని పుష్పాలు. హనుమంతుడు ఇలా చూశారు, ఇదేంటిది? అక్కడ ఉన్నవి అన్నీ కూడా ఎర్రటి పుష్పాలే కదా. నామదేవుడు అన్నారు, లేదు లేదు, తెల్లటి పుష్పాలు. నామదేవుడు అంటున్నారు తెల్లటి పుష్పాలని, హనుమంతుడు అంటున్నారు ఎర్రటి పుష్పాలని, సీతాదేవి అంటున్నారు అక్కడ ఉన్నాయి అన్నీ కూడా నీలం రంగు పుష్పాలు, నీల పుష్పాలు ఉన్నాయి. ముగ్గురు మూడు రకాలుగా అంటున్నారు, మరి ఏది కరెక్ట్? అప్పుడు నామదేవుడు స్వయంగా శ్రీరామచంద్రుడిని పిలిచారు. స్వామి, మీరే న్యాయం చేయండి. ధ్యానంలో నేను చూశాను, అక్కడ అన్నీ కూడా తెల్లటి పుష్పాలే ఉన్నాయి, అందుకే తెల్లటి పుష్పాలని రాశాను. హనుమంతుడు అంటున్నారు ఎర్రటి పుష్పాలని, సీతాదేవి అంటున్నారు అక్కడ ఉన్నవి అన్నీ కూడా నీల పుష్పాలని. అప్పుడు శ్రీరామచంద్రుడు చూశారు, ఇప్పుడు నేను నామదేవుడిది కరెక్ట్ అని చెప్పాను అనుకోండి, సీతాదేవి కోపం వచ్చేస్తుంది, హనుమంతుడికి కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరి పక్షం వహించాలి? శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు చాలా తెలివైన కదా, భగవంతుడు స్వయంగా ఆలోచించారు. సరే, ముగ్గురు పక్షం వహిస్తాను, ఎవరికి కోపం రాకుండా సమాధానం చేస్తాను అని అనుకున్నారు. శ్రీరామచంద్రుడు అన్నారు, మీ ముగ్గురులో నామదేవుడు రాసిన అక్కడ ఉన్నవన్నీ కూడా తెల్లటి పుష్పాలు, నామదేవుడు కరెక్టు, నిజానికి అక్కడ ఉన్నవి తెల్లటి పుష్పాలే. హనుమంతుడు ఇలా చూశారు. వెంటనే హనుమంతుడితో అంటున్నారు, అక్కడ ఉన్నవి ఎర్రటి పుష్పాలు. హనుమంతుడు ఏవైతే చూశారో కరెక్ట్, హనుమంతుడు అనుకుంటున్నారు.
సీతాదేవి కోపం వచ్చేసింది. వెంటనే సీతాదేవి వైపు చూసి, హే సీతే, నువ్వు చూసినవి అక్కడ నీలపు రంగు పుష్పాలు, నిజంగా అక్కడ నీలపు రంగు పుష్పాలే ఉన్నాయి, నువ్వు చెప్పింది కరెక్ట్. అప్పుడు సీతాదేవి, నేను చెప్పిందే కరెక్ట్. అప్పుడు శ్రీరామచంద్రుడు అంటున్నారు, నిజానికి ఒకే రంగు పుష్పాలు ఉంటాయి కదా, 3 రంగుల పుష్పాలు లేవు కదా, అక్కడ ఒక రంగు పుష్పాలు ఉన్నాయి. నిజానికి నామదేవుడు ధ్యానంలో ధ్యానించిన పుష్పాలు అక్కడ ఉన్నవి అన్నీ కూడా తెల్లటి పుష్పాలు. ఆ ధ్యానంలో కనిపించినవన్నీ నిజంగా అక్కడ ఉన్నవి తెల్లటి పుష్పాలు, అందుకే తెల్లటి పుష్పాలు అని రాశారు. నిజంగా అక్కడ ఉన్నవి తెల్లటి పుష్పాలే. హనుమంతుడు రావణుని మీద కోపంతో రాక్షసులను సంహరించడానికి, లంకను దహించడానికి ఆ కోపంలో చూసిన ఆ భావంతో ఎర్రటి కళ్ళతోటి చూశారు కాబట్టి హనుమంతుడు అక్కడ తెల్లటి పుష్పాలు కాస్త ఎర్రటి పుష్పాలుగా కనిపించాయి హనుమంతుడికి. సరే, సీతాదేవి నిరంతరము నన్ను స్మరిస్తుంది, నా యొక్క నీలమేఘ స్వరూపాన్ని స్మరిస్తుంది రామ రామ అంటూ. అందుకే ఆ తెల్లటి పుష్పాలు కాస్త ఆవిడికి నీలం రంగులో కనిపించాయి. కనుక మీ ముగ్గురు కరెక్టే. నిజానికి అక్కడ ఉన్నవి తెల్లటి పుష్పాలు, అందుకే ధ్యానంలో నామదేవుడు రాశారు తెల్లటి పుష్పాలని. హనుమంతుడు కోపంతో చూశారు కాబట్టి తెల్లటి పుష్పాలు కాస్త ఎర్రటి పుష్పాలుగా కనిపించాయి. సీతాదేవి నిరంతరము నా యొక్క విరహంలో రామ రామ అంటూ నా యొక్క నీలమేఘ శ్యామాన్ని నిరంతరం ధ్యానిస్తుంది కాబట్టి ఆ తెల్లటి పుష్పాలు కాస్త నీలం రంగులో కనిపించాయి. కనుక మీరు ముగ్గురు కూడా కరెక్టే, ఎవరిది దోషం లేదు అని శ్రీరామచంద్రుడు సమాధానం చేశారు. కనుక ఆయా భాషల్లో ఆయా భక్తులు వేల లక్షల రామాయణాల్ని రచించారు. అన్ని భాషల్లో రామాయణాలు ఉన్నాయండి. ఆయా భక్తులు సర్వోత్తమైన భక్తులు వారు ఆయా సమయంలో ఆయా భావాలతోటి ధ్యానించడం వల్ల ఆయా రామాయణాలు, అన్ని రామాయణాలు కరెక్టే. ఎందుకంటే కల్పానుసారంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క లీలలు చేస్తారు శ్రీరామచంద్రుడు. కనుక ఆయా సమయాల్లో వారు ధ్యానించే ఆ యొక్క ధ్యానాన్ని బట్టి వారు అన్ని రకాల రామాయణాలని రచించారు. కనుక అన్ని రామాయణాలు కరెక్టే. మొట్టమొదట ఆది కావ్యం శ్రీమద్ వాల్మీకి రామాయణం, అంతకుముందు హనుమంతుడు రచించిన హనుమంతు రామాయణం. సో ఎన్నో రామాయణాలు, శతకోటి విస్తీర్ణం రామాయణం, 100 కోట్ల రామాయణాలు ఉన్నాయి. హరే కృష్ణ.